ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్యం వికటించి బాలిక మృతి చెందడంతో బొట్టాయిగూడెం మండలం దొరమామిడికి చెందిన ఆర్ఎంపీ వైద్యశాల, మెడికల్ షాప్, ల్యాబ్లను సీజ్ చేసిన డిఎం అండ్ హెచ్ఓ శోభారాణి. కరోనాతో కొట్టించుకుంటే రోగాలు రావు, ఏజెన్సీలో ఆకట్టుకున్న సాంప్రదాయ వేడుక, భారీగా పాల్గొన్న గిరిపుత్రుడు. జంగారెడ్డిగూడెంలో అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఇంటికి వచ్చే జనగణన సిబ్బందికి సహకరించాలని పిలుపు. సోలార్ ప్యానెల్స్ ను ఎస్సీ ఎస్టీ కులస్తులు సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అహ్మద్ ఖాన్. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన ఎంపీడీఓ కృష్ణప్రసాద్. గిరిజన ఆచార సంప్రదాయాల్లో ఎన్నో అర్థాలు, పరమార్థాలు దాగి ఉంటాయి. ఒక్కొక్క వేడుకకు సిద్ధాంతాలు, నమ్మకాలు పెనవేసుకొని నిదర్శనంగా నిలుస్తాయి. నాటి తరం నుంచి నేటి తరం వరకు సాంప్రదాయ పండుగలను పాటిస్తూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. బొట్టాయిగూడెం మండలంలో అచ్చయ్యపాలెం పంచాయతీ పరిధిలో కండ్రికగూడెం నందు మోసంవారి ఎలవేల్పుల వేడుక చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ శుభకార్యం వారికి రోగాలు రాకుండా చేస్తాయని చెబుతున్నారు. కరోనాతో కొట్టించుకుంటే రోగాలు దరిచేరకుండా ఆయురారోగ్యాలతో ఉంటారు అనే విశ్వాసం అనాదిగా వస్తుందని ఆ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. తమ ఇలవేల్పులకు ఆదివాసీ గిరిజన పద్ధతిలో పూజలు చేశారు. మొక్కులు చెల్లించి బంధుమిత్ర వర్గంతో 3 రోజుల పాటు సామూహికంగా పాల్గొంటామని, నృత్యాలు చేస్తూ తమదైన శైలిలో గడుపుతామని తెలిపారు. తమ కుటుంబీకులు కరోనాతో కొట్టించుకుంటామని, ఇలా చేయడం వలన తమ దరికి ఎటువంటి రోగాలు చేరవని స్పష్టం చేస్తున్నారు. బొట్టాయిగూడెం ఏజెన్సీ మారుమూల ప్రాంతాలలో గిరిజనుల ఇలవేల్పుల పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గిరిజనులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొని కుల దైవాలను భక్తి శ్రద్ధలతో పూజించారు. గిరిజన సంప్రదాయాలతో నృత్యాలు చేసి ఒక పండుగ వాతావరణం నెలకొల్పారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆదివాసీ తెగలలో అతి పురాతనమైన ఆచారం మన ఇలవేల్పుల ఆరాధన అని, ఆదివాసీ సంస్కృతిలో సుమారు 750 రకాల ఇంటి పేర్లు ఉండగా ఇందులో ప్రధానంగా కొమరంవారు, తెల్లంవారు, మోసంవారు, సోందేవారు ఇలా ఎన్నో వంశాలున్నాయని వివరించారు. ప్రస్తుతం మోసం వంశస్థుల ఇలవేల్పుల జాతరను ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సంప్రదాయం క్రీస్తు పూర్వం నుండి వస్తున్న అతి పురాతనమైన సంప్రదాయం అని, మనం మన సంప్రదాయాలను కాపాడుకోకపోతే మన వారు ఇతర మతాల వైపు వెళ్లే అవకాశం ఉంటుందని, కనుకని ఈ ఆచారాలను కొనసాగిస్తున్నామని అన్నారు. ఇలవేల్పులైన పెద్దరాము, చిన్నరాము, పెద్దరెక్కల రాము, చిన్నరెక్కల రాము వంటి దైవాల ఆశీస్సులు అందరిపై ఉండాలనే ఉద్దేశ్యంతో మోసం వంశానికి చెందిన కుటుంబాలు ఎక్కడ ఉన్నా ఆయా గ్రామాలలో ఉన్న గద్దెల వద్దకు వచ్చి దర్శించుకుని అందరితో కలిసి నైవేద్యం స్వీకరిస్తారని వివరించారు. కండ్రికగూడెం, ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం అచ్చయ్యపాలెం పంచాయతీ మా ఇలవేల్పులు కండ్రికగూడెంలో వచ్చినాయి. అంటే మేము జాతర గ్రాండ్ గా చేసుకున్నామండి. మేము వచ్చే మా ఇలవేల్పులు మేము నిలబెట్టుకుంటామండి. చాలా మా పెద్దవారి తరం అయిపోయాక, మా కుర్రోళ్ళ తరం వచ్చాక ఇదే మొదటిసారిగా చేస్తున్నామండి. మేము మీ ఇలవేల్పు పేర్లు ఏంటి? చిన్నరాముడు, పెద్దరాముడు. ఎన్ని రోజులు చేస్తారు? 3 రోజులండి. ఆదివాసీ తలపతి అసోసియేషన్ కార్యవర్గ సభ్యుని. అలాగే మన ఇలవేల్పులు అనేవి అతి పురాతనమైన ఇలవేల్పులు. ప్రతి ఇంటి పేరుకి 750 ఇంటి పేర్లు ఉంటాయి మన ఆదివాసీ తెగల్లో. ఆ తెగల్లో ఇప్పుడు ప్రధానంగా కొమరమోడు, తెల్లమోడు, మోసమోడు, సోందేవాళ్ళు ఇలాగా అతి పురాతనమైన ఈ విలువెల్పులైన ఉన్నాయి. ఈ సాంప్రదాయం చాలా క్రీస్తుపురం నుంచి ఉన్న సాంప్రదాయం ఇది. దీన్ని ఇప్పుడు మన మోసమోళ్ళు ఇంత ఘనంగా చేయడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ఇది ఇలాగ చేయకపోవడం వల్ల మన ఇతర మతాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఇది సంప్రదాయం ఇప్పుడు కొనసాగించాలని ఆ భగవంతుడి దేవాల పెద్దరాము, చిన్నరాము, పెద్ద రెక్కల రాము, చిన్న రెక్కల రాము దేవుడు మన మోసం విలవేల్పులకి సంబంధించిన కుటుంబాలు ఎక్కడైతే ఉన్నారో ఆ కుటుంబాలు ఆ గద్దెలను ఉంటాయి. గద్దెల దగ్గర దర్శించుకుని అక్కడ 2 రోజులు 3 రోజులు జాతర జరుగుద్ది. ప్రతి ఒక్క గ్రామానికి మోసమూలు ఏ వంశం ఎక్కడే ఉన్నా గానీ
వీళ్ళకి మోసం వాళ్ళు గద్దెలు ఉంటాయి, గద్దెల కాడికి వెళ్తారు ఒక్కొక్క గ్రామంలో. ఆ గ్రామం వెళ్ళినప్పుడు వీళ్ళకి యానమరులనే ఉంటారు. యానమరులు అనేది ఈ మోసం వాళ్ళకి ప్రధానమైన యానమరులతోనే ఈ కార్యక్రమం జరుగుద్ది. ఇంటి ఆడబిడ్డలు గాని ఇంట్లో ఉన్న చుట్టాలు బంధువులు అందరూ వచ్చి కలిసికట్టుగా చేసుకునే సంప్రదాయం. అది చాలా క్రీస్తుపురంగా ఉన్న సంప్రదాయం ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఇది అందరికీ ఈ మోసమోసస్తులకి నేను నమస్కరించుకుంటున్నాను. కార్యక్రమానికి మన జిల్లా వనవాసి కళ్యాణ ఆశ్రమానికైన మన జిల్లా అధ్యక్షులైన రామంజనేయులు పాల్గొంటాం, అలాగే గ్రామ పెద్దలు పాల్గొంటాం, అలాగే యానమరులు మా మోసస్తులు పాల్గొంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. రాముడైతే మా చింతూరు మండలం మా ఏలుపూరు పండగ కంట్రగూడెంలో వచ్చామండి. 2 రోజులు ఆడిచ్చాము, 3వ రోజు పండగ చేస్తున్నాం. పండగ చేసి కోడి మేక ఇలాంటి బలి ఇచ్చి మేము జాతర చేసి అదే మేడ సమ్మక్క జాతర లేక చేసి మేము కొనసాగిస్తున్నాం. తాత ముత్తాతలు చేస్తున్నారు కాబట్టి ఆ సంప్రదాయాన్ని మేము పాటిస్తున్నాం. గిరిజనుల సాంప్రదాయం. అది గిరిజన మీ దేవతల పేర్లు ఏంటి? చిన్నరాము, ఆటల రాము, పాటల రాము, కరంబోయి గోతరం. మోసం రాదే అండి. ఎందుకంటే మేము సట్టి చింతూరు మండలం రంపచోడవరం జిల్లా సటి పంచాయతీ. ఎందుకంటే మేము ఒక మోసమోళ్ళు, జల్లోళ్ళు, గొందోళ్ళు, గడ్లోళ్ళు, ముల్లోళ్ళు, సరిసోళ్ళు అందరూ మేము కలిసి ఈ పండుగ చేస్తామండి. మేము సట్టి నుంచి వచ్చాం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్ వద్ద మండు వేసవి నుంచి ఉపశమనం కలిగేందుకు పరదాలను ఏర్పాటు చేశారు. క్యాంటీన్ లో భోజనాలు స్వీకరిస్తున్న వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూరల్లోనూ పప్పు, సాంబార్ తదితర వాటిలో రుచి ఏ విధంగా ఉంది అనేది అడిగి తెలుసుకున్నారు. చక్కటి భోజనం అందిస్తున్నారని ప్రజలు తెలిపారు. తక్కువ ధరకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. నాణ్యత, మెనూ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కమిషనర్ వెంకటరమణ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికి జనగణన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డులు కలిగిన సిబ్బంది ఇళ్లకు వచ్చినప్పుడు కుటుంబ వివరాలు తెలియజేయాలని కోరారు. జనగణనలో పేర్లు నమోదు చేసుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి సంక్షేమ అభివృద్ధి పథకాలకు నిధులు సమకూరే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలకు నమస్కారం అండి. మే 1 నుంచి మే 30 తారీఖు వరకు జనగణన 2027కు సంబంధించి ఇంటి గణన మరియు కుటుంబ గణన జరుగుతున్నది. మా వారు ఇంటింటికి వచ్చి జనగణనకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు జనగణనలో మీ కుటుంబాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. జనాభా లెక్కలో మీరు కూడా ఒక సభ్యుడిగా, ఒక మెంబర్గా ఉండి ప్రతి ఒక్కరూ దీంట్లో నమోదు చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. దీనివల్ల ఉపయోగాలు రాబోయే 10 సంవత్సరాల కాలానికి సంబంధించిన ప్రణాళికలు రచించడం కావచ్చు, టౌను ఎలాగా ఎంత పర్సెంటేజ్ డెవలప్ అవుతుంది, దానికి సంబంధించిన మౌలిక వసతులు, రోడ్ల విస్తరణ, వారికి కావాల్సిన త్రాగునీరు, పారిశుద్ధ్యము, విద్యుత్ విస్తరణ గురించి ఈ జనాభా కీలకం. కాబట్టి మీరందరూ పట్టణంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ జనగణనలో నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా వారు ఐడెంటిటీ కార్డు వేసుకొని మాత్రమే జనగణనకు వస్తారు. కొందరు దీన్ని అవకాశంగా తీసుకొని సైబర్ నేరస్తులు వచ్చి మీ దగ్గర ఓటీపీలు కావచ్చు, మీ పర్సనల్ సమాచారం కావచ్చు, బ్యాంక్ సమాచారం కావచ్చు, ఎవరైనా అడిగితే మీరు ఎవరు అలాంటి వారికి మీరు సహకరించద్దండి. ఓటీపీలు కానీ మీకు సంబంధించిన పర్సనల్ సమాచారం ఎవరు ఇవ్వద్దండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా వారు మీ సాధారణ అంటే మీ కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళకి సంబంధించిన మీకు ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా, విద్యుత్ ఫెసిలిటీ ఉందా, అలాంటి క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. కాబట్టి మా వారికి ఖచ్చితంగా ఐడి కార్డు ఉంటుంది. ఐడి కార్డు చూసిన తర్వాతనే మీరు మా వారికి సహకరించి ప్రతి ఒక్కరూ జనగణనలో నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో నూతనంగా 2 ఫీడర్లు ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అహ్మద్ ఖాన్ తెలియజేశారు. తద్వారా బొట్టాయిగూడెం మండలం, జీలుగుమిల్లి మండలం, జంగారెడ్డిగూడెం మండలాల గ్రామాలకు నాణ్యమైన, సౌకర్యవంతమైన విద్యుత్ పంపిణీ చేయడానికి దోహదపడుతుందన్నారు. నూతనంగా బొట్టాయిగూడెం, రామారావుపేటకు 1 ఫీడర్, దర్భగూడెం, జీలుగుమిల్లిలకు సంబంధించి తాడువై వద్ద మరో ఫీడర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కుకునూరు వరకు, అదేవిధంగా మైసనగూడెం, ములగలంపల్లి తదితర గ్రామాల మీదుగా మరో లైన్ ద్వారా లో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు వారికి సబ్సిడీ ద్వారా సోలార్ ప్లేట్స్ అమర్చనున్నట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోలార్ ప్యానల్స్ బిగించుకున్న వారికి ప్రభుత్వమే 200 రూపాయల నెలసరి వేతనం కింద చెల్లిస్తుందని, మిగిలిన విద్యుత్ను గ్రిడ్ ద్వారా విద్యుత్ను తీసుకోవడం జరుగుతుందని,
3,000 మంది ఎస్సీ ఎస్టీలు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని అన్నారు. కేవీ కొత్త థియేటర్లు శాంక్షన్ అయ్యాయి. ఒక లైన్ మనకి డైరెక్ట్ గా రాయగూడెం రామారావుపేటకి వెళ్తుంది కరెంటు. దానికి సెపరేట్ గా మనకి రామారావుపేట సబ్ స్టేషన్ కి కొత్త లైన్ ఏర్పాటుకి అది శాంక్షన్ జరిగింది, మంజూరు. అది త్వరలోనే ఆ వర్క్ కంప్లీట్ చేయడం వలన మనకి ఆ బుట్టాయిగూడెం మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి వినియోగదారులకు కూడా కోయిలగూడెం అలాగే జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న వినియోగదారులకు కూడా లో వోల్టేజ్ సమస్య నుంచి వాళ్ళు అధిగమించి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ పవర్ ఇవ్వడం అన్నది ఇవ్వగలుగుతాం. అలాగే ఇంకో లైన్ కూడా మనకి దర్భగూడెం జీలుగుమిల్లికి వెళ్లే లైను, అది కూడా సెపరేట్ చేసి కొత్త లైన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఉన్నటువంటి పాత లైన్ తాడువాయి మండలంలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం మండలంలో తాడువాయి సబ్ స్టేషన్ కి ఒక పాత లైన్ అన్నది ఉంటుంది. అలాగే ఈ కొత్త లైన్ ద్వారా దర్భగూడెం జీలుగుమిల్లి మండలాలకి పవర్ సప్లై ఇవ్వడం అన్నది జరుగుతుంది. అందువలన మనకి ఈ ఫీడర్ వల్ల జంగారెడ్డిగూడెం అలాగే మరియు జీలుగుమిల్లి మండలంలో వినియోగదారులకు మెరుగైనటువంటి విద్యుత్ వినియోగం ఇవ్వడం అన్నది జరుగుతుంది. అలాగే మైసనగూడెం లైన్ కూడా ప్రతిపాదనలో ఉంది. మైసనగూడెం ములగలంపల్లి వరకు ఒక సెపరేట్ గా లైన్ ఉంచి అక్కడి నుంచి రాచనగూడెం వరకు వేరే కొత్త లైన్ ఏర్పాటు చేయడం అన్నది జరుగుతుంది. అది పి నారాయణపురం, రాచనగూడెం అలాగే కుకునూరు వేలేర్పాడు వరకు ఒక లైన్ ఏర్పాటు చేసి ఉన్నటువంటి పాత లైన్ ద్వారానేమో మైసనగూడెం అలాగే ములగలంపల్లి సబ్ స్టేషన్ల పరిధిలో వాళ్ళకి విద్యుత్ ఇవ్వడం అన్నది, క్వాలిటీ ఆఫ్ పవర్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఒక మంచి అవకాశం ఇప్పుడు యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎస్సీ ఎస్టీ వినియోగదారులకి వాళ్ళ యొక్క రూఫ్ మీద సోలార్ ప్యానెల్ ప్రభుత్వం ద్వారానే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దీని వలన ఆ యొక్క రూఫ్ టాప్ సోలార్ వలన వచ్చినటువంటి విద్యుత్తుని కాలనీలోని ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు వారి యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి ఇళ్ల ద్వారా కరెంటు వినియోగించుకుని ఆ యొక్క విద్యుత్తు వాళ్ళ యొక్క ఇళ్లలో వాళ్ళు కరెంటు వాడుకోగా మిగిలిన విద్యుత్తుని మన లైన్ ద్వారా గ్రిడ్ కి అనుసంధానం చేసి మిగిలిన కన్జ్యూమర్లకు కూడా మనం దీన్ని సప్లై చేయడం అనేది జరుగుతుంది. దీని వలన గ్రిడ్ మీద భారం తగ్గుతుంది. ఈ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నందుకు మనకి వారి యొక్క వినియోగదారుల యొక్క అకౌంట్ లో నెలకు 200 రూపాయలు డైరెక్ట్ గా రెంట్ ప్రభుత్వం నుంచే వాళ్ళకి పేమెంట్ జరుగుతుంది. ఇంకా మనకి ఒక 3,000 అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్స్ కి ప్రొవిజన్ ఉంది. దీంట్లో ఎస్సీ ఎస్టీ వినియోగదారులకి ముఖ్య విజ్ఞప్తి, ఇంతవరకు కన్సెంట్ ఫార్మ్స్ అనుమతి అంగీకార పత్రాలు ఇచ్చిన వాళ్ళకి వర్క్ చేయడం అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది, జరుగుతుంది. ఇంకా ఫర్దర్ గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వినియోగదారులు ముందుకు వస్తే వాళ్ళది కూడా అంగీకార పత్రాలను తీసుకుని వాళ్ళకు కూడా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వినియోగదారులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకుని సోలార్ ప్లాంట్లు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే గ్రిడ్ మీద భారాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. బొట్టాయిగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలో ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటనపై వైద్యాధికారులు విచారణ వేగవంతం చేశారు. కొరసవారిగూడెం గ్రామానికి చెందిన ఒక బాలికకు జ్వరం రావడంతో అధిక మోతాదులో మందులు ఇచ్చిన కారణంగానే మృతి చెందినట్లు గుర్తించామని వైద్యాధికారులు వివరించారు. ఈ మేరకు మండలంలో దొరమామిడి సమీపంలో ఉన్న చిన్నజీడిపూడి గ్రామంలో ఆర్ఎంపీ రమేష్ నిర్వహిస్తున్న మెడికల్ షాప్ వైద్యశాలను జిల్లా వైద్యాధికారి శోభారాణి, ఐటీడీఏ వైద్యాధికారులు సురేష్ పరిశీలించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాప్ ఆర్ఎంపీ హాస్పిటల్ ను సీజ్ చేశారు. దొరమామిడి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రక్త పరీక్ష కేంద్రాన్ని కూడా సీజ్ చేశామని ఐటీడీఏ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సురేష్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎవరైనా సరే గ్రామాలలో అనుమతులు లేకుండా ప్రజలకు వైద్యం, రక్త పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే సీజ్ చేసే సమయంలో పరిసర ప్రాంత ప్రజలు, గిరిజనులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఆర్ఎంపీ డాక్టర్ చేసిన వైద్యంలో ఎటువంటి నష్టం చేకూరలేదని, ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని, మా గిరిజన గ్రామాల్లో ప్రజలు అనారోగ్యం బారిన పడితే ఆర్ఎంపీ రమేష్ చక్కటి వైద్యం అందిస్తూ వస్తున్నారని వైద్యాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ వైద్యులే వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టే మరలా జ్వరం వచ్చిందని వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం పేరుతో వైద్యశాల, మెడికల్ షాపులు, ల్యాబ్లు నిర్వహించకూడదని అధికారులు గిరిజనులకు నచ్చజెప్పారు. ఉన్న వ్యాధిని బట్టే ప్రభుత్వ వైద్యులు వైద్యం అందిస్తారే తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు.
నమస్తే అండి, నేను డాక్టర్ సురేష్ని ఐటీడీఏ కేఆర్పురం డిప్యూటీ ఇమేజ్గా చేస్తున్నాను. మనకి ఈ కే సంగీత డాక్టర్ ఆఫ్ వెంకటేష్ కోరసవారిగూడెం బుట్టాయిగూడెం మండలం. ఈ పాప మనకి గత 2 రోజుల క్రితం చనిపోయిన విషయం మనకు తెలియజేయమైంది. అయితే ఈ మృతి కారణాలన్నీ కూడా మనం ఏలూరు డిఎంహెచ్ ఆఫీస్ వరకు కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది. తదనంతరం ఈ రోజు ఏలూరు డిఎంహెచ్ వారి ఆధ్వర్యంలో చిన్నజీడిపూడికి చెందిన ఈ రమేష్ ప్రైవేట్ ఆర్ఎంపీ క్లినిక్ ని, అలాగే ఈ ఏకే ల్యాబ్, ఇది కూడా మనకి ధర్మవరంలో ప్రైవేట్ ల్యాబ్ అన్నమాట, ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతుంది. ఈ 2 కూడా సీజ్ చేయడం జరిగింది. తదనంతరం ఉన్నతాధికారుల నివేదిక ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సిద్ధాంతి ఇమ్మన్ని శశికుమార్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 9వ తేదీ ప్రతిష్ట జరిగిపోయే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల పలువురిని ఆకట్టుకుంది. 2వ రోజు విశేష కార్యక్రమంలో ధాన్యాదివాసాన్ని నిర్వహించారు. అలాగే గ్రామ దేవత గంగనమ్మకు ప్రత్యేక అర్చనలు, నివేదనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భక్తులు ఆనందంతో చిందులు తొక్కారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు హాజరై ఆలయ నిర్వాహకులను అభినందించారు. ప్రతిష్ట నిర్వాహకులు శశికుమార్ శర్మను కార్యక్రమం వివరాలను అడిగి తెలుసుకుని ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కరాటం రాంబాబును ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా 9వ తేదీన జరిగే ప్రతిష్ట మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహా అన్న సమారాధన జరుపుతున్నామని, భక్తులు ప్రతి ఒక్కరూ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. కరాటం రాంబాబు అన్న సమారాధనకు 10,000 రూపాయలను అందించినట్లు తెలియజేశారు. ఇంకా మన ప్రాంతం చాలా అభివృద్ధి చెందాలని, గరిగిపోయిన వాళ్ళది ఇవాళ నిజంగా ఇవాళ ఇలాగ ప్రతిష్ట ఉందంటే అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టినాం. నాకు తెలియదు, నాకు తెలుసుంటే ఇవాళ రేపు కంపల్సరీగా అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టింది. ఎవరు చెప్పలేదు. అందరూ మన రాంబాబు చంద్ర గారు అందరూ కూడా మీ అందరికీ ఫోన్ చేసి చెప్పినట్టున్నారు. అందరూ భావించారు. ఈసారి మళ్ళీ ఒకసారి మనం మీ అందరికీ నమస్కారం జరిగింది. హోదాలకు ఇక్కడ ఉన్న కమిటీ పెద్దలందరూ కూడా ఇలాగే కలిసికట్టుగా స్నేహభావంగా ఉండాలని, అందరికీ మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఉపాలయంలో వెంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారికి విశేష పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. विराजो अधिपूर्वः चंदनं वारिप्रोक्तं दुर्गन्धातमरतः देह देव अयदन्त अजाय अवकरणानुरूपेण विकासेवायुर्नमतं अतप्रसन्तो चार्जिदाच ग्रीकमय महासत्ता निष्ठं बुद्धागरी साधे पुनमिलेकं चंदनं प्रतिगृह्यता नियमजमवलं नकृत्यं नमः सुतमाराधिका योगदाति प्रायधामना देवीवत्ना पुरुषमते समदो सूर्यतमीरदाय तोम्मादिने नमस्कारं. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమహ 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవేల్పు దేవత శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లికి ప్రీతికరమైన శుక్రవారం సందర్భంగా నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకదశ సాయం సంధ్యా హారతి పూజలు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కాలుకూరి శంకర మహేశ్వర శర్మ బృందం నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ ఆలయంలో 7వ వార్షిక మహోత్సవం సందర్భంగా పంచామృతాలు, సప్తనదీ జలాలు, సుమంగళి ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు,
వివిధ రకాల ఫలరసాలతో అభిషేకాలు, విశేష అలంకరణలో ఏకాదశ హారతి పూజలు జరుగుతాయని అన్నారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు మాట్లాడుతూ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధికి బాదరాల చస్మిత తండ్రి మధుసూదన్ రావు, జయశ్రీ సమీర కుటుంబ సభ్యులు 5,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. మసరం శేఖర్, సేతుమాధవి దంపతులు, కానుమూలు వెంకట సుబ్రహ్మణ్యం, హైమావతి దంపతులు, కంచర్ల జ్యేష్ఠశ్రీ తండ్రి నవీన్ కుటుంబ సభ్యులు మజ్జిగ పులిహోర ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి భక్తులు, దాతలు వెండి రూపంలో, ధన రూపంలో పాత వెండి వస్తువులు సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో పులిహోర ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, వగ్వాల పుల్లారావు, కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, చింతకాయ లచ్చిరాజు, కొరుపూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఏకాదశ హారతులు, పంచహారతి, నాగహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతి, విశేషమైనటువంటి ఏకాదశ హారతులు ఇవ్వడం జరిగి ఉన్నది. అలాగే మన యొక్క ఆలయం 7వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఈ నెల 19వ తారీఖు మన యొక్క ఆలయంలో నిర్వహించడం జరిగి ఉన్నది. భక్తులు 50 మంది కూడా వార్షికోత్సవం రోజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి వారి యొక్క స్వహస్తాలతో అమ్మవారికి పంచామృతాలు, పళ్ళరసాలు, వివిధ ద్రవ్యాలతో అమ్మవారికి చాలా విశేషంగా అభిషేకం చేసుకోవడం జరగనున్నది. కావున భక్తులు 50 మంది కూడా అమ్మవారి యొక్క వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క స్వహస్తాలతో అమ్మవారికి చక్కగా విశేషంగా అభిషేకం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ కృష్ణప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు చేస్తున్న శ్రామికులతో నేరుగా మాట్లాడారు. వారు పడుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా శ్రామికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఫీల్డ్ అసిస్టెంట్ కొప్పుల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పోలీసులపై మందుబాబు కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా తేరుకున్న పోలీసులు మందుబాబును అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. చేతితో కత్తి పట్టుకున్న హడావుడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో మనుగురు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలంలో శుక్రవారం సాయంత్రం వాతావరణం మారింది. వేసవిలో పగలు మండే భానుడితో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత ఆకాశంలో నల్లటి మబ్బులు దర్శనమిచ్చాయి. ఒక్కసారిగా చల్లటి గాలులు వీచాయి. వాతావరణం చల్లబడటంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల వరుణుడు వర్షిస్తే మరికొన్ని చోట్ల బాణుడు ఉగ్రరూపం దాల్చుతున్నట్లు తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైద్యం వికటించి బాలిక మృతి చెందడంతో బొట్టాయిగూడెం మండలం దొరమామిడికి చెందిన ఆర్ఎంపీ వైద్యశాల, మెడికల్ షాప్, ల్యాబ్లను సీజ్ చేసిన డిఎం అండ్ హెచ్ఓ శోభారాణి. కరోనాతో కొట్టించుకుంటే రోగాలు రావు. ఏజెన్సీలో ఆకట్టుకున్న సాంప్రదాయ వేడుక, భారీగా పాల్గొన్న గిరిపుత్రుడు. జంగారెడ్డిగూడెంలో అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఇంటికి వచ్చే జనగణన సిబ్బందికి సహకరించాలని పిలుపు. సోలార్ ప్యానెల్స్ ను ఎస్సీ, ఎస్టీ కులస్తులు సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అహ్మద్ ఖాన్. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన ఎంపీడీఓ కృష్ణప్రసాద్. వార్తలు సమాప్తం. నమస్కారం.